హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. ఎప్పుడు ఒకేలా దోశలు వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఈరోజు అయితే మేము వరిపిండితోటి ట్రై చేస్తున్న దోశలు సూపర్గా ఉంటాయి. మా చిన్న ఉన్నప్పుడు అయితే మా అమ్మ అయితే మస్తు ఇష్టంగా చేసే, మా ఇంట్లో దోశలు అంటే ఫేవరెట్ అన్నమాట. ఈ వరిపిండి దోశలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి తగినంత పిండి తీసుకోవాలి, ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన క్యారెట్, అలాగే ఆనియన్స్ అన్నమాట, జర చిన్న చిన్నగా కోసుకోవాలి. అలాగే ఒక 4 లేదా 3 పచ్చిమిరపకాయలు అన్నమాట, అవి కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా అలాగే కొంచెం కారము, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. చేతితోటి కలుపుకోవాలన్నమాట. స్పూన్తో ఇనం కలిపితే పిండి అనేది మొత్తం కలవదు. ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా అంటే ఏమంటారు, ఇలా వాటర్ లాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ రావాలి. ఇలా కలిపేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇది మట్టి పెన్నం అనమాట. చాలా ఇయర్స్ అయ్యనమాట. నా చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ దీని మీదనే దోశలు వేస్తుంది. అంటే పిండి దోశలు దీనిపైననే వస్తాయి, ఇట్లాంటి పెన్నం పైననే. అంటే నాన్ స్టిక్ పెన్నాల పైన అయినా రావన్నమాట. ఫస్ట్ ఇంక పెన్నము కడిగిన తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం పెన్నం వేడైన తర్వాత ఆయిల్ పోసి ఇలా ఉల్లిగడ్డతోటి మొత్తం అంటే ఆ పెన్నం మొత్తం రాయాలన్నమాట. అంటే దోశలు వేసినప్పుడు ఆ పిండి వినంగా పెన్నానికి అతకకుండా నీట్గా దోశ అనేది నీట్గా వస్తుంది అనమాట. అందుకే ఇలా ఉల్లిగడ్డతో రాసుకొని దోశలు వేసుకున్నాం అనుకో బాగా వస్తాయి అన్నమాట. మా అమ్మ కడిగి అంటే అప్పుడు అంటే చేస్తుండే ఎక్కువ. మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట ఈ దోశలు. అంటే చాలా ఇష్టము. ఈ అంటే ఏమంటారు, పేపర్ దోశ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు అలవాటే లేకుండే. మా ఇంట్లో దోశ అంటే చాలా అనమాట. ఎక్కువ ఈ పిండి దోశలే తింటుంటే చాలా బాగుంటుండే. ఇంకా పెన్నం వేడైన తర్వాత పిండి బాగా కలిపేసుకోవాలి. వరిపిండి కాబట్టి పిండి మొత్తం అడుగుపోతుంది, ఆ వాటర్ మొత్తం పైకి తేలుతుంది కదా. దోశ వేసుకున్న ప్రతిసారి బాగా కలపాలన్నమాట. కలిపి ఇలా దోశ వేసుకొని ఒక 2 నిమిషాల నుండి 3 నిమిషాలు అంటే బాగా అంటే మూత పెట్టేయాలి. మూత పెడితే అంటే ఆ వేడికి మొత్తం దోశ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడు 1 సైడ్ కాలింది కదా, దీన్ని నిదానంగా తీసేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. మీకు కావాల్స్తే కూడా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం తొందరగా తీసేయాలన్నమాట. మేము చట్నీతో అయితే తిన్నామన్నమాట. మా ఇంట్లో అయితే చాయ్ దోశలు అంటే ఈ పిండి దోశలే తింటాము. సూపర్గా టేస్ట్ ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.